ఎక్స్ట్రీమ్గా డైట్ చేసి మీరు లీన్గా అయినా కూడా ఇంటర్నల్గా ఫ్యాట్గా ఉండొచ్చు అనమాట. దీన్నే థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్ అంటారు. ఇంకో కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏమంటే ఎక్స్టర్నల్గా ఫ్యాటీగా కనిపించినా కూడా అంటే వాళ్ళు ఇంటర్నల్గా హెల్దీగా ఉంటారు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు బయటికి కనపడడానికి ఒబేస్గా కనిపించినా కూడా ఓవర్ వెయిట్గా ఉన్నా కూడా వాళ్ళ ఇంటర్నల్ బయోమార్కర్స్ అంటే బ్లడ్ రిపోర్ట్స్ తీస్తే వాళ్ళ కొలెస్ట్రాల్ రిపోర్ట్స్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ, లివర్ హెల్త్ కానీ, HbA1c ఇవన్నీ కూడా నార్మల్ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ఎక్స్టర్నల్గా ఫ్యాటీగా ఉన్నారు కానీ ఇంటర్నల్గా హెల్దీగా ఉన్నారు. అందుకని మనం ప్రతిసారి బయట నుంచి చూసి మనము ఎగ్జామిన్ చేయలేము అనమాట. అందుకని మనం చూస్తే చాలా మంది లీన్గా ఉన్నా కూడా ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో కాబట్టి మీరు అవుట్ సైడ్ పైన ఎక్కువ ఫోకస్ చేయకుండా ఇన్సైడ్ మీ బ్లడ్ బయోమార్కర్స్ పైన ఫోకస్ చేయండి అనమాట. ఇక్కడ ఎలా మనం తెలుసుకోవచ్చు హెల్దీగా ఉన్నామంటే మీ బయోమార్కర్స్ అన్ని హెల్దీగా ఉంటూ అండ్ ఇంటర్నల్గా మీ ఎనర్జీ లెవెల్స్ బాగుండడం, మీ స్కిన్ బాగుండడం, హెయిర్ బాగుండడము, మీ మూడ్ స్వింగ్స్ లేకుండా మీ మూడ్ బాగుండడము, ప్రొడక్టివిటీ చాలా బాగుండడము, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెంట్గా ఎనర్జీగా ఉండడం కానీ, స్ట్రెస్ తక్కువ ఉండడం కానీ, ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి. సో యు ఆర్ ఇంటర్నల్లీ హెల్దీ అనేది. అందుకని బయటి నుంచి పట్టించుకోకుండా ఇంటర్నల్ బయోమార్కర్స్ పైన మీరు ఫోకస్ చేయగలిగితేనే మీరు హెల్దీగా అవుతారు. అండ్ ఓన్లీ ఇంటర్నల్గా హెల్దీగా ఉండి ఎక్స్టర్నల్గా ఫ్యాటీగా ఉండాలంటే జస్ట్ చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా బరువు తగ్గొచ్చు అనమాట. సో ఫోకస్ ఆన్ ఇంటర్నల్ హెల్త్ మోర్ దెన్ ఎక్స్టర్నల్ హెల్త్. మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.